రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు ఆనాటి కాంగ్రెస్ సర్కార్ ఎన్నో రకాలుగా ప్రయత్నించిందని అన్నారు ప్రధాని మోడీ. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన నష్టం అంతా ఇంతా కాదని, మన రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వ భావనను ఆ పార్టీ అర్థం చేసుకోలేదన్నారు ప్రధాని మోడీ. ఎన్ని కష్టాలొచ్చినా రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు అండగా నిలిచారని అన్నారు. ప్రతిభకు గురుకులాలు కేర్ ఆఫ్ అడ్రస్లు కావాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. గురుకులాలు సంక్షేమ హాస్టల్స్ లో కామన్ డైట్ ను ప్రారంభించారు. విద్యార్థులు టీచర్లతో కలిసి భోజనం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచలేదన్నారు. తమ ప్రభుత్వం గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. డైట్ ఛార్జెస్ అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి విద్యార్థులకు అండగా నిలిచామని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పౌష్టికాహారం అందినప్పుడే విద్యార్థులు దృఢంగా ఉంటారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా బోనకల్ పాఠశాలలో కామన్ డైట్ మెనూను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. మానసికంగా శారీరకంగా ఎదుగుతారని, మంచి మేధస్సుతో ఈ ప్రపంచంతో పోటీ పడతారని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచామన్నారు భట్టి. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సందర్శించారు. గురుకుల పాఠశాలలో వసతులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు. డైట్ మెనూ ప్రారంభించారు. పాఠశాలలో సమస్యల పరిష్కారానికి 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆయన కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇకటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో బాలికల వసతి గృహంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ మెస్ ఛార్జెస్ కు సంబంధించినటువంటి మెనూ బోర్డును ప్రారంభించారు. విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారితో కలిసి భోజనం చేశారు. హైదరాబాద్ కోకపేటలో నిర్మించిన దొడ్డి కుమరయ్య కురుమ భవనాన్ని సీఎం ప్రారంభించారు. కురుమలు అడిగినటువంటి డిమాండ్స్ నెరవేరుస్తామని అన్నారు. దొడ్డి కుమరయ్య పేరు సమాజంలో శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేస్తామన్నారు సీఎం. రేపు ఏ రాజకీయ పార్టీ అయినా మీకు టికెట్ ఇస్తుంది, లేకపోతే ఏమంటారు, కుర్మ సోదరులకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ టికెట్లు తీసి ఇంకొకరికి ఇవ్వండి అనే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని మీరు అర్థం చేసుకోండి. వచ్చిన అవకాశం వదులుకోవద్దు. మీ బిడ్డల్ని మీరు గెలిపించుకున్నప్పుడే మీ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు మీకు గౌరవం ఇస్తాయి, మీకు అవకాశాలు వస్తాయి. అట్లా మీరు చేసుకోకపోతే మీకు రాజధాని ప్రాంతంలో మరొక 20,000 కోట్లతో అభివృద్ధి పనులకు సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ. రాజధాని ప్రాంతంలో సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మిస్తున్న రోడ్లను పరిశీలించారు. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్లు వెళ్లేలా రోడ్లను నిర్మిస్తున్నామన్న ఆయన వచ్చే 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో మరొక 20,000 కోట్ల అభివృద్ధి పనులకు సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి నారాయణ. నేషనల్ హైవే కలుస్తాయి, ఆ ఫారెస్ట్ ల్యాండ్ మీద పోతాయి. ఆల్మోస్ట్ 22,000 కోట్లకి అథారిటీలో అప్రూవల్ అయిపోయింది. కొంత కేబినెట్లో కూడా చేసాం. మళ్ళీ రేపు మండే ఒక 20,000 కోట్ల పైగా యాక్చువల్గా టెండర్లకు సంబంధించి అథారిటీలో పెడుతున్నాం. అయిన తర్వాత 19 కేబినెట్లో పెట్టి ఇమీడియట్ గా వర్క్స్ అన్ని టేకప్ చేసి రాబోయే 3 సంవత్సరాలు అన్ని వర్క్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. 15 రోడ్లని నేషనల్ హైవే కలపడానికి యాక్చువల్ గా లీ టెండర్స్ కి, లీ అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఆల్మోస్ట్ 90% సర్వే చేశారు. ఏ రోడ్ అయితే నేషనల్ హైవే కలుస్తాయి ఆ ఫారెస్ట్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటికి ఉదయం సినీ ప్రముఖులు క్యూ కట్టారు. జైలు నుంచి బెయిల్ పై విడుదలై వచ్చినటువంటి బన్నీని పరామర్శించారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి అల్లు అర్జున్ తో మాట్లాడారు. ఉదయం 6:45 చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు బన్నీ. ఇంటికి వెళ్లగానే భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ ను హక్ చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత తన కోసం ఎదురుచూస్తున్న పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు అల్లు అర్జున్. కుటుంబ సభ్యులు కూడా అందరినీ కలిశారాయన. అక్కడ అల్లు అర్జున్ కు దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారు. చిరంజీవి సతీమణి సురేఖ అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. మేనత్తను చూడగానే ఆప్యాయంగా పలకరించారు అల్లు అర్జున్. బన్నీని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు సురేఖ. బన్నీని హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. ఉదయమే పుష్ప మూవీ టీం అల్లు అర్జున్ ని కలిసింది. పుష్ప డైరెక్టర్ సుకుమార్ బన్నీని చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ తో చాలాసేపు మాట్లాడారు డైరెక్టర్ సుకుమార్. ఇక లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు,
కొరటాల శివ, నిర్మాతలు దిల్ రాజు, నవీన్ రవితో పాటు నటులు వెంకటేష్, రాణా, విజయ్ దేవరకొండ బ్రదర్స్, శ్రీకాంత్, ఆయన తనయుడు, అలాగే అడవిశేషు ఇలా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను కలవడం జరిగింది. కన్నడ నటుడు ఉపేంద్ర కూడా బన్నీతో మాట్లాడారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ తనకు మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తానని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడేం మాట్లాడలేకపోతున్నానని అన్నారు ఆయన. సంధ్య థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన అనుకోకుండా జరిగిందని, ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి తన సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు అల్లు అర్జున్. I'm doing well, thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law and I will cooperate with them and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident there's been a loss of a person and we're always very sorry for. ఏపీలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు చాలా చోట్ల ప్రశాంతంగా జరిగాయి. సాగునీటి సంఘాల అధ్యక్ష పదవులను ఎక్కువగా అధికార కూటమి మద్దతుదారులైన రైతులే కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికలు పలు చోట్ల వాగ్వాదాలకు కూడా దారితీశాయి. కొన్ని చోట్ల ఎన్నికలు ఏకగ్రీవమైతే మరికొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనతో వాయిదా పడ్డాయి. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో 6 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలో ఎక్కువ చోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో 21 సంఘాలకు 18 చోట్ల టీడీపీ, 3 చోట్ల జనసేన నాయకులు ఏకగ్రీవమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరంలో ఎన్నికల సమాచారం లేదంటూ టీడీపీలోని ఒక వర్గం ఓటింగ్ ప్రక్రియను అడ్డుకుంది. కృష్ణా జిల్లా పెందూరులో జనసేనలో ఇరు వర్గాలు నామినేషన్లు వేయడం వివాదాస్పదమైంది. ఇక కడప జిల్లా గుండ్లకుంట సాగునీటి సంఘం ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనకాపల్లి జిల్లా కొత్తపల్లిలో రెడ్డివాణి చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో కూటమి నేతలు, వైసీపీ నేతలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఇక శ్రీకాకుళం జిల్లా పోలయ్య వలసలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణ దిగాయి. సాగునీటి సంఘం ఎన్నికల సందర్భంగా కడపలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రైతులకు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి దద్దమ్మ బీటెక్ రవి అని విమర్శించారు ఎంపీ అవినాష్. వైసీపీ నేతలే దద్దమ్మలంటూ కౌంటర్ ఇచ్చారు బీటెక్ రవి. రైతులు వచ్చి స్వయంగా ఓట్లు వేస్తే మీ బండారం బయటపడుతుంది కాబట్టి భయంతో, చేతగానితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు, రైతులకు నో డ్యూ సర్టిఫికేట్ అందించకుండా, వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా అడ్డుకున్న దద్దమ్మవు నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. మొహం అద్దంలో చూసుకో ఒకసారి. మరి ఇవి కదా దద్దమ్మ రాజకీయాలు, చేతగాని రాజకీయాలు. మీరు దద్దమ్మలు, మేము కాదు. మా కార్యకర్తలు కానీ, ఈరోజు మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ మొత్తం అంతా కూడా హీరోలు. ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినోడు ఎంఆర్ఓ ఆఫీస్ కాటికి పోయి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ, మేము నామినేషన్ వేయాలని కానీ ఒక్కడు ఎవడన్నా వచ్చినాడా? మీరు దద్దమ్మలు, మేము కాదు. గతంలో ఎవరిని రానికుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ విచారణ ముగిసింది. విజయపాల్ ను 2 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు ఎస్పీ దామోదర్. విచారణ ముగిశాక విజయపాల్ ని గుంటూరు జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో గత నెల 26న విజయపాల్ ను అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజుపై ముసుగు ధరించి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి కేసులో 4గురిపై ఆరా తీశారు ఎస్పీ దామోదర్. రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయడం, కస్టోడియల్ టార్చర్ ని ప్రేరేపించిన వ్యక్తులు ఎవరని ప్రశ్నించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ విచారణలో 50కి పైగా ప్రశ్నలు సంధించారు. అయితే తెలియదు, గుర్తులేదు అంటూ విజయపాల్ సమాధానాలు దాటవేసినట్టుగా తెలుస్తోంది.
రైతులకు శుభవార్త చెప్పింది ఆర్బీఐ. పంట సాగు, వ్యవసాయ అవసరాల కోసం తాకట్టు లేకుండా ఇచ్చే రుణ మొత్తాన్ని 2 లక్షల రూపాయలకు పెంచింది. వచ్చేడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా లేకుండా 1,60,000 రూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటుంది. దీన్ని 2 లక్షలకు పెంచింది. దీంతో చిన్న సన్నకారు రైతులు 86% మందికి ప్రయోజనం చేకూరబోతోంది. పంట సాగుకు రైతు చేస్తున్న ఖర్చు, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ రుణ పరిమితిని పెంచింది ఆర్బీఐ. 2004లో ఈ మొత్తం కేవలం 10,000 రూపాయలుగా ఉండేది. కొత్త రుణ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు సూచించింది రిజర్వ్. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు చూస్తాం. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. తులం మేలిమి బంగారంపై దాదాపుగా 1,000 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,870 నుంచి 77,890కి దిగొచ్చింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర చూస్తే 10 గ్రాములపై 900 రూపాయలు తగ్గింది. 71,400 రూపాయలకు అమ్ముడుపోతోంది. మరొక వైపు కిలో వెండి ధర 1,000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో సిల్వర్ 1,00,000 రూపాయలు పలుకుతోంది.